ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనము సోమవారం రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీతలో సాంఖ్యయోగంలో 18వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. గురుదేవుడు అందరికీ జ్ఞానాన్ని సక్రమంగా అర్థం చేయించాలని కోరుకుంటూ మొదలు పెట్టుకుందాము. ఈరోజు 19వ శ్లోకం చూద్దాము. యయేనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకము. ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియజేస్తూ ఉన్నటువంటిది. జీవాత్మను చంపుతా అని ఎవడనుకుంటాడో, చంపబడుతుందని ఎవడనుకుంటాడో ఆ ఇద్దరు కూడా జ్ఞానం లేనట్టు వాళ్ళు. జ్ఞానం ఏమాత్రం తెలియదు వాళ్ళకి. జీవాత్మ చచ్చేది కాదు, చంపబడేది కాదు అనేది మనకి ఈ శ్లోకం యొక్క భావము. తర్వాత మనకి స్వామివారు అందించినటువంటి వివరం తెలుసుకుంటే ఈ శ్లోకం గురించి మనకి ఎలాంటి అనుమానం లేకుండా బాగా అర్థం కాగలుగుతుంది అన్నట్టు. అయితే ఈ శ్లోకానికి ఈ భావాన్ని ఇలా రాయడము ఈ యుగంలో మొట్టమొదట స్వామివారు చెప్పింది. అయితే ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించేదే కావచ్చు, కానీ సత్యము అయిన మాటే స్వామివారు తెలియజేశారు. జీవాత్మ చావు లేదని ఏ భగవద్గీతలో కూడా ఇంతవరకు చెప్పలేదు. కేవలం ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే అలా చెప్పారు. కొందరికి ఒక ప్రశ్న రావచ్చు, ఎవరు చెప్పని మీరెట్లా చెప్తా ఉన్నారని. అయితే ఇక్కడ ఏంటంటే స్వామివారు 3 ఆత్మలు ఉన్నాయని, 3 ఆత్మల ఆధారంగానే భగవద్గీత ఉందని, దాన్నే త్రైత సిద్ధాంతం అంటారని తెలియజేశారు. 3 ఆత్మలు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, లేదా పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అని ఈ ముగ్గురు గురించి తెలియజేయనదే ఈ భగవద్గీత శాస్త్రము. క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని ఈ ముగ్గురి పేర్లు మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో వస్తుంది. అక్కడ ఇంకా బాగా తేటతెల్లమవుతుంది అన్నట్టు. అయితే ఈ భగవద్గీత వ్యాఖ్యానం రాసేవాళ్ళు దేవుడు 3 పురుషులుగా ఉన్నాడని ఆ విధంగా విభజించుకొని రాసి ఉంటే చాలా మటుకు అర్థమై ఉండేది. అలా రాయకపోవడం వల్ల చదివే వాళ్ళందరూ కూడా తప్పుదారి పట్టిపోయినారు. అది ఎట్లా అంటే గమ్యం తప్పిపోయి మొత్తం సంశయాలతో కూడుకొని ఎలాంటి జవాబు లేకుండా చేసింది. అంటే ఈ మాట చెప్పడంతో కొందరు పెద్దలకి వాళ్ళకి బాధ కలిగించవచ్చేమో. అయినా కూడా సత్యం తెలియజేయడం కోసము ఒకరికి బాధ కలుగుతుందని ఆ సత్యాన్ని దాచకూడదు. ఇంకా చెప్పాలంటే జ్ఞాన విషయం దగ్గర మరీ జాగ్రత్తగా ఉండాలి. వాస్తవాన్ని, సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి. సప్రమాణమైన సత్యాన్ని దాచటం చేత పెద్ద పాపము వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ విధంగా రాయని పెద్దల తప్పు కూడా ఏమీ లేదు. ఎందుకంటే మాయ, దేవుడు నిర్మించినటువంటి మాయ, దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ అని దేవుడు చెప్పినట్లు మనకి భగవద్గీత గ్రంథంలోనే మాయ దేవుని చేత నిర్మించబడింది. ఇంకా చెప్పాలంటే మాయ కూడా దైవశక్తి కలిగి ఉన్నటువంటిది. దైవం గురించి ఎవరైతే ఎక్కడైతే చెప్తా ఉంటారో వాళ్ళ మీదనే బాగా ఎక్కువగా బలంగా మాయ పనిచేస్తూ ఉంటుంది. మాయకి వ్యతిరేకంగా అంటే ఎదురుపోయే వాళ్ళని ఎవరైతే వీళ్ళు బోధకులు ఉన్నారే, ఈ బోధకుల్ని వాళ్ళందరినీ కూడా
తప్పుదారి పట్టిస్తుంది. వాళ్ళని కనుక తప్పుదారి పట్టిస్తే వాళ్ళని వెంబడించే వాళ్ళందరూ కూడా తప్పుదారిలో పోతా ఉంటారు అనేది మా యొక్క అభిప్రాయము. అందువలన మనం ఏం చేయాలంటే మాయా ప్రభావంలో చిక్కుకోవద్దు. మనకి ఇతరులు చెప్పుట సరికాదు అనే అసూయని వదిలేయాల, దాన్ని పక్కన పెట్టాలా. దాన్ని పక్కన పెట్టేసి మన బుద్ధికి పదును పెట్టి చూడాలి. అలా చూసినప్పుడే సత్యం అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఇంకను ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, జీవాత్మకు చావు లేదని చెప్పడం ఒక సంచలన విషయము, ఇంకోటి ఆత్మకు చావు ఉన్నదని చెప్పడం మరో సంచలన విషయం. రెండు సంచలన విషయాలు ఈ శ్లోకం ద్వారా స్వామివారు మనకి తెలియజేస్తున్నారు. మళ్ళీ ఇవన్నీ కూడా సహేతుకంగా చెప్పబడ్డవే కానీ వేరే ఏమీ కాదు. హేతువాదుల ప్రశ్నలకు జవాబులు ఉంటాయి, ఇందులో ఉన్నాయి. దానికి హేతువాదులు అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు దీంట్లో వస్తాయి. ఇంకా ఇంతవరకు తికమగ్గా ఉన్న విషయాలను వివరంగా తెలుసుకొని ఏ ప్రశ్నకైనా జవాబిచ్చేవారుగా మారి ఇతరులకు కొత్త విషయ వివరమును తెలియజేసి అజ్ఞానమును రూపుమాపుతులని కోరుచున్నాము. స్వామివారు అంటున్నారు ఇదే మాట. మనం తెలుసుకోవాలి, సత్యమైన విషయాలను తెలుసుకోవాలి, వివరంగా తెలుసుకొని ఇతరులు ఎవరైనా కానీ హేతువాదంగా ఏ ప్రశ్న అడిగినా కానీ వాళ్ళకి ఈ విషయం తెలియజేయాలి, వివరం పూర్తిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలి. దాని ద్వారా ఏమవుతుందంటే అజ్ఞానం అనేది లేకుండా పోతుంది అని అన్నారు. మనకి భగవద్గీతలో ఒక సందర్భంలో క్షరుడు జీవుడని, ఆత్మ అక్షరుడు అని అన్నారు, మనకి చెప్పినారు. అక్షరుడు అంటే ఆత్మ, క్షరుడు అంటే జీవుడు. ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మ చావునని అంటే క్షరుడవుతాడని, జీవుడు చావడని అంటే అక్షరుడని చెప్పడము ఒక పొరపాటు అవుతుంది కదా అని ఎవరైనా అడగొచ్చు అంటున్నారు. దానికి సమాధానంగా మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే, ఒక ఊర్లో ఒక ఉద్యోగి ఉన్నాడు. ఆ ఉద్యోగి కొంతకాలం ఆ ఊర్లో పనిచేసిన తర్వాత ఇంకొక ఊరికి బదిలీ అయ్యి అక్కడ కూడా అదే ఉద్యోగాన్ని చేస్తా ఉన్నాడు. అట్లా ఎన్ని ఊర్లు బదిలీ అయితే అన్ని ఊర్లలో అదే ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే బదిలీ అయినప్పుడే ఊరు మారిపోతా ఉంది, ఉద్యోగం మాత్రము అదే ఉంది. అట్లాగే ఒక శరీరంలో జీవుడు ఉన్నాడు. ఆ శరీరములో పనిచేస్తూ ఉండి శరీరం మరణం పొందినప్పుడు ఏమవుతుంది, దాన్ని వదిలి ఇంకో శరీరానికి పోతున్నాడు. ఉద్యోగి బదిలీ అయినట్లే జీవుడికి కూడా శరీర మార్పిడి అనేది జరుగుతుంది. కానీ అక్కడ జీవుడు చనిపోవడం లేదు. ఇప్పుడు బదిలీ అయినప్పుడు ఉద్యోగం చేసేవాడు ఉద్యోగస్తుడు కాకుండా పోతుండా? అలా లేదు, ఉద్యోగస్తుడుగానే ఉన్నాడు. కానీ ఊరు మారి అదే ఉద్యోగాన్ని ఇంకొక ఊరిలో చేస్తాడు. ఇప్పుడు శరీరము మారినంత మాత్రాన జీవుడు లేకుండా పోలేదు కదా, అదే జీవుడు శరీరం మారుతా ఉన్నాడు. ఇక ఎన్నో ఊర్లు మారిన తర్వాత ఆ ఉద్యోగి ఉద్యోగ విరమణ తీసుకుంటాడు. తర్వాత అప్పుడు ఉద్యోగి కాకుండా పోతాడు, అప్పుడు ఉద్యోగి అనడానికి లేదు. అలాగే జీవుడు కూడా ఎన్ని శరీరాలు మారినా మోక్షం పొందితేనే అప్పుడు ఏమవుతుంది, జీవుడు లేకుండా పోతాడు. ఇప్పుడు పదవీ విరమణతో ఉద్యోగి అనే పేరు లేకుండా పోయినట్లే మోక్షంతో జీవితం అనేది లేకుండా పోయి జీవుడు కాకుండా పోతాడు. ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏంటంటే మరణము అనేది నాశనము కాదు, నాశనం అనేది మరణము కాదు. మరణానికి నాశనానికి ఎంతో తేడా ఉందని తెలియాలి. పైన అడిగిన ప్రశ్న మరణానికి నాశనానికి తేడా తెలియకనే ఆ విధంగా ప్రశ్న అడిగారు. ఇక్కడ జీవుడికి చావు లేదు అని అంటున్నాం, కానీ నాశనం పొందలేదని చెప్పలేదు, నాశనం పొందడని చెప్పలేదు. నాశనం పొందుతాడు ఎప్పుడు? మోక్షంలో నాశనం పొందుతాడు. అంతవరకు చావు లేదు జీవుడికి. ఆత్మ చంపబడుతుంది అన్నాం, కానీ నాశనం అవుతాడని చెప్పలేదు ఎక్కడ కూడా. జీవాత్మ ఏ విధంగా చంపబడదో ఆత్మ ఎట్లు చంపబడుతుందో అనేది మనం ఇంకా తర్వాత వివరము తెలుసుకోవాలి. ఒక సజీవ శరీరాన్ని పరిశీలించి చూస్తే
అది ఎన్నో భాగాలుగా కనిపిస్తుంది. ఒక్కొక్క భాగము పనిచేసే తీరును బట్టి చూస్తే అది ఒక మరలాగా సాగిపోతూ ఉంటుంది. శరీరం పనిచేయడానికి ఖచ్చితంగా శక్తి అవసరం. శక్తి లేకుండా శరీరం పనిచేయదు. కొందరు దాన్ని కుండలి శక్తి అని, ఆత్మశక్తి అని అంటూ ఉన్నారు. ఈ ఆత్మ అనేది శరీరంలో తల భాగం నుంచి కాలు గోరుల వరకు, అంటే తల వెంట్రుకల నుంచి కాలి గోరుల వరకు ఆత్మ శరీరం అంతా కూడా వ్యాపించి ఉంది. జీవాత్మ శరీరంలో ఒక్క చోట మాత్రమే ఉంది. ఈ జీవాత్మకు శరీరంతో సంబంధమే లేదు. జీవాత్మ కష్ట సుఖాలను తన వరకు వచ్చినవి మాత్రమే అనుభవిస్తుంది. ఆత్మ ఇచ్చిన శక్తితో కన్ను పనిచేస్తూ ఉంటే ఆ కన్ను పంపించే శరీరము బుద్ధికి చేరి బుద్ధి ద్వారా జీవుడు ఆ దృశ్యములోని ఆనందాన్నో కష్టాన్నో అనుభవిస్తూ అనుభూతుల్ని పొందుతూ ఉంటాడు. అలాగే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, వీటి ద్వారా వచ్చే సమాచారం మనసుకు చేరి మనసు ద్వారా ఆ విషయాలు బుద్ధికి చేరినప్పుడు జీవుడు వాటి ద్వారా అనుభవాలు పొందుతా ఉన్నాడు. బయటి జ్ఞానేంద్రియాలకు లోపల జీవునికి మధ్యవర్తిగా మనస్సు అనేది ఉంది. మధ్యలో మనస్సు కనుక లేకపోతే జీవుడు చీకటి గదిలో ఉన్నట్లే అవుతాడు. ప్రపంచ విషయం ఏమీ కూడా వాడికి తెలియదు. అలాగే బయటి జ్ఞానేంద్రియం ఏ ఒక్కటి లేకపోయినా దాని విషయం జీవుడికి తెలియదు. కన్ను లేని శరీరంలోనున్న జీవుడు ఇప్పుడు శరీరంలో కన్ను పనిచేయడం లేదనుకుందాం. అప్పుడు దృశ్యాలను కన్ను సేకరించదు కదా. సేకరించినప్పుడు అది జీవునికి చేరదు. కాబట్టి జీవుడు కంటి ద్వారా సుఖాలను కానీ కష్టాన్ని కానీ ఏమీ అనుభవించలేడు. శరీరంలో బయటి జ్ఞానేంద్రియాలు పనిచేయాలన్నా లేక లోపలి మనసు పనిచేయాలన్నా ఆత్మే కారణమై ఉంది. ఆత్మ ద్వారానే అది సాధ్యమవుతుంది. జీవుడేమో శరీరంలో తల మధ్యలో ఒక చోట ఉన్నాడు. వాడికి ఈ శరీరానికి సంబంధించిన కార్యాల్లో వేటిలో కూడా సంబంధం లేదు. ఆత్మచేత పనిచేయబడు శరీర భాగాల నుండే జీవుడికి అన్నీ తెలియాలని, అలా తెలియకపోతే జీవుడు చీకటి గదిలో ఉన్న వానితో సమానమే అని అనుకోవాలి. ఇంకొక ఉదాహరణ మనకు బాగా అర్థం కావాలంటే ఇక్కడ మనకు స్వామివారు తెలియజేసింది చూద్దాము. ఒక బావి ఉంది. ఆ బావిలో నీళ్లున్నాయి. ఆ బావి దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడు బొక్కెనతో బావిలో నుంచి చెంతాడుతోటి నీళ్లు తీసి తోడి బావి పక్కనే ఉన్న కాలువలో నీళ్లు పోస్తా ఉన్నాడు. ఆ కాలువ ద్వారా నీళ్లు పోతా ఉన్నవి. ఒక పర్లాంగ్ దూరంలో అక్కడ గట్టు మీద కూర్చొని నీళ్లు తాగేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఈ బావి దగ్గర నీళ్లు తోడేవాడు తన శక్తి అంతా ఉపయోగించి నీళ్లు తోడి పోస్తా ఉంటే ఆ నీళ్లు తీయటి అయినా కావచ్చు, ఉప్పటి అయినా కావచ్చు. ఎక్కడో ఒక పర్లాంగ్ దూరంలో కూర్చున్నాడు ఉప్పు నీళ్ళు అయితే ఉప్పు ద్వారా కష్టాన్ని అనుభవిస్తాడు. తీపి నీరు అయితే అబ్బా ఎంత తీయగా ఉన్నాయి కానీ సుఖాన్ని అనుభవిస్తాడు. వాడు గట్టు మీద కూర్చొని ఆ కాలువ ద్వారా వచ్చే నీళ్ళే వాడు తాగుతాడు. శక్తి ఎవరిది? నీళ్లు తోడేవాడిదే శక్తి. వాడు తోడితే మాత్రమే నీళ్లు కాలువ ద్వారా పోవాలి. అనుభవించేవాడు ఎవడు? ఎక్కడో ఒక పర్లాంగ్ దూరంలో గట్టు మీద కూర్చున్నాడు. వాడు మాత్రమే అనుభవిస్తున్నాడు ఆ నీటిలో ఉన్నటువంటి రుచిని, వాడి దాకా వచ్చినటువంటి ఆ నీటిని. ఇట్లానే ఈ ప్రపంచం అనే ఒక బావి ఉంది కదా. ఈ బావి నుండి తన శక్తి చేత శరీర ఇంద్రియముల ద్వారా కష్ట సుఖాలనబడే నీటిని ఎవరు అందిస్తున్నారు? ఆత్మ అందిస్తా ఉంది.
పొలంలో ఎక్కడో కూర్చొని నీళ్లు తాగే వాళ్ళ మాదిరి శరీరం లోపల ఎక్కడో జీవాత్మ అనేవాడు కూర్చొని ఉండి కూర్చొని ఉన్నాడు. వాడు సుఖ దుఃఖాలని అనుభవిస్తా ఉన్నాడు. ఇప్పుడు బావిలోంచి నీళ్లు రావాలంటే పరికరాలు కావాలి. ఆ పరికరాలు లేకపోతే, అక్కడ కాలువ అనేది లేకపోతే ఎక్కడో కూర్చున్నోడికి నీరు అందదు, వాడు ఏ అనుభవాలు పొందలేడు. అట్లాగే మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు నీళ్లు తోడే పరికరాలుగా ఉన్నాయి. బావిలో నీరు అనేది ఇక్కడ మనము విషయాలు అని మనం చెప్పుకోవచ్చు. ఆ విషయాలను అందించేవి ఈ జ్ఞానేంద్రియాలు కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు పరికరాలుగా ఉన్నాయి. ఈ కాలువ మనస్సుగా పోల్చుకోవచ్చు. ఈ విషయాలను మనస్సు మోసుకొని పోతుంది. కాలువ ఉంది కాబట్టే అంత దూరంలో ఉన్నటువంటి మనిషి నీళ్లు తాగుతుండు. బుద్ధి ఇప్పుడు ఆ మనిషి నీళ్లు తాగాలంటే ఏదో ఒక పాత్ర కావాలి, ఆ పాత్రలోంచి తీసుకొని తాగాలి కదా. ఆ పాత్రనే బుద్ధిగా మనం పోల్చుకోవాలి. కాబట్టి ఇక్కడ జ్ఞానేంద్రియాలు పనిచేయకున్నా, మనసు పనిచేయకున్నా, బుద్ధి పనిచేయకున్నా జీవునికి సమాచారము అందే అవకాశం లేదు. వాడు ఏది అనుభవించడు. ఇంకా ఒకవేళ ప్రమాదం జరిగి నీరు తోడేవాడు కనుక బావిలో పడి చనిపోవచ్చు కూడా. అలా ప్రమాదం జరగవచ్చు. కానీ దూరంగా పొలంలో కూర్చున్న వాడికి ఏమాత్రం ప్రమాదం లేదు. వాడు కాలువలో పడిపోయి చచ్చిపోయే ప్రమాదం ఉంటుందా? అసలే ఉండదు. అట్లాగే ప్రమాదవశాత్తు హత్య జరిగితే మరణించే అవకాశం ఎవరికి ఉంటుంది అంటే ఆత్మకే ఉంటుంది, కానీ లోపల ఉన్న జీవాత్మకు లేదు. ఇలా హత్య సమయంలో జీవాత్మకు మరణం లేదు, ఆత్మకు మరణం ఉంది అని మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఎవరన్నా కానీ ఆత్మ ఎక్కడ చచ్చిపోతుంది, జీవాత్మ కదా చస్తుందంటే అది ఎట్లా ఉంటుందంటే, బావి దగ్గర నీళ్ళు తోలేవాడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయి చనిపోలేదు. ఎక్కడో దూరాన పొలంలో కూర్చున్నాడు నీళ్ళు తాగుదామని, వాడు చనిపోయాడు అంటే వాడు అక్కడే పడిపోయి చనిపోయాడు అన్నట్లుగా ఉంటుంది. ఇక ఆత్మ జీవాత్మల యొక్క ఆత్మహత్యల గురించి విపులంగా మనము తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారు అందించిన సమాచారము, ఖైదీ అని ఎవడన్నా తప్పు చేసిన వాడికి శిక్ష నిర్ణయించబడి వాడిని జైలుకు పంపిస్తే వాడిని ఖైదీ అంటాం. అయితే వాడిని వాడు తప్పించుకొని పోకుండా ఉండటం కోసము వాడి మీద ఒక పర్యవేక్షకుడిని పెడతారు, అంటే వాడి కాపలాదారుని పెడతారు. అది ఆ కాపలాదారు నడుముకు ఒక గొలుసు కట్టుకొని ఇంకొక గొలుసు సంఖ్యలుగా ఖైదీకి అంటే ముద్దాయికి వేస్తారు. ముద్దాయి ఎక్కడికి పోతే అక్కడికి ఈ కాపలాదారు కూడా పోవాలి. ఒకవేళ కాపలాదారు ఎక్కడికైనా పోవాలంటే కాపలాదారు వెంటనే ముద్దాయిని కూడా తీసుకొని పోవాల్సి వస్తుంది. ఆ విధంగా ఒక ఖైదీకి కాపలాదారుని శాశ్వతంగా నిర్ణయించి పెట్టి జైల్లో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. శిక్ష ప్రకారంగా ఈ కాపలాదారు ముద్దాయికి ఆహారము అన్నీ అందిస్తూ వాడి చేత ఏమేం పనులు చేయించాలో కష్టమైన సుఖమైన అన్నీ కూడా చేపిస్తూ మళ్ళా ఆ కాపలాదారుడే ఆ ముద్దాయికి ప్రత్యక్ష సాక్షిగా జైల్లో ఉంటాడు. జైల్లో ఖైదీకి కాపలాదారుడు ఉన్నట్లే మన శరీరంలో ముద్దాయిగా జీవాత్మ ఉంటే అని కాపలాదారుగా ఆత్మ ఉంటూ సాక్షిగా కూడా ఉండి వాడి చేత పనులు అనుభవింపజేస్తూ ఉంది, కష్టసుఖాలు అనుభవింపజేస్తూ ఉంది. ఒక శరీరాన్ని జీవుడు వదిలిపోతూ ఉన్నట్లయితే వానితో పాటు ఒక శరీరాన్ని వదిలిపెట్టిపోయే క్రమంలో ఆత్మ ఏం చేస్తుంది అంటే జీవుడితో పాటు జీవుడు సంపాదించుకున్న కర్మ రికార్డును కూడా వెంట తీసుకొని ఇంకో శరీరానికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక్కడ శరీరము జైలు లాంటిదని చెప్పారు, దాంట్లో జీవుడిని ఖైదీ అని అన్నారు. ఎందుకంటే వాడు చేసిన తప్పులకే శిక్ష అనేది ఖైదీకి పడ్డది కదా. ఇక్కడ కూడా పోయిన జన్మలో వాడు సంపాదించుకున్న కర్మకు
కర్మ ప్రకారంగా శరీరంలో జీవుడు అనేవాడు సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ ఖైదీ జైల్లో ఉండి వాడు శిక్షను అనుభవిస్తూ మళ్ళీ అక్కడ కొన్ని కొత్త తప్పులు అవన్నీ చేస్తే ఏమవుతుంది, మళ్ళా వీడు కొత్తగా ఈ తప్పులు చేశాడని చెప్పి వాడి శిక్షను పొడిగించి జైల్లోనే మళ్ళా వాడు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అలాగే ఒక శరీరంలో కర్మను అనుభవిస్తూ ఉన్నటువంటి జీవుడు అదే శరీరంతో కొత్త కర్మను సంపాదించుకుంటే ఏమవుతుంది, తిరిగి కొత్త శరీరం అనే జైలుకు పోయి శిక్షను అనుభవించాల్సి వస్తుంది. జీవుడు ఏం చేస్తున్నాడు, పాత కర్మను ఎట్లయినా అనుభవిస్తూ ఉన్నాడు, మళ్ళా కొత్త కర్మను సంపాదించుకుంటా ఉన్నాడు. అందువలన శరీరములను జైళ్లను ముద్దాయి అనబడి జీవుడు మారుతూ ఉంటున్నాడు. వానితో పాటు కాపలాదారుడైన ఆత్మ కూడా మారుతానే ఉంటున్నాడు. ఇట్లా జైలు మార్పిడినే మరణము అంటాము. ఒక శరీరంలో అనుభవించాల్సిన కర్మను పూర్తిగా అనుభవించి వేరొక శరీరానికి పోతే దాని మరణం అంటున్నారు. ఒక శరీరంలో అనుభవించాల్సిన కర్మను పూర్తిగా అనుభవించకుండానే ఆ శరీరాన్ని వదిలిపోతే అకాల మరణము అంటున్నాం. ఇక్కడ కాలమరణము అకాల మరణం అని రెండు వచ్చినాయి. పూర్తిగా అనుభవించి మరణం వస్తే అది కాలమరణం అవుతుంది. అలా కాకుండా పూర్తిగా అనుభవించకుండానే మరణం గనక వస్తే శరీరానికి అకాల మరణం అనేది అవుతుంది. ఇది రెండు విధాలుగా ఉంటుంది. అకాల మరణం రావడం రెండు విధాలుగా సంభవించవచ్చు, రెండు విధానాల ద్వారా. ఒకటి హత్య, మరొకటి ఆత్మహత్య. అనుభవించవలసిన ప్రారబ్ధ కర్మను శరీరంలో అనుభవించక ముందే ఆ శరీరాన్ని జీవుడు వదిలిపోతే హత్య అవుతుంది. అలాగే ఒక శరీరంలో అనుభవించవలసిన ప్రారబ్ధ కర్మను అనుభవించక ముందే ఆత్మ ఆ శరీరాన్ని వదిలి వెళ్తే ఆత్మహత్య అవుతుంది. ఇక్కడ రెండు పద్ధతుల్లో ప్రారబ్ధ కర్మను అనుభవించక పూర్వమే శరీర మరణం జరగడం అనేది ఉంది ఇక్కడ. అయితే ఇందులో జీవుడు వెళ్ళిపోయేది ఒకటి, ఆత్మ వెళ్ళిపోయేది ఒకటి. ముందు జీవుడు వెళ్ళిపోతే హత్య అవుతుంది, ముందే ఆత్మ వెళ్ళిపోతే ఆత్మహత్య అవుతుంది. ఇందులో ఈ జీవాత్మ ఆత్మలో ఏది ముందు బయలుదేరిపోతుందో శరీరాన్ని వదిలి, దాన్ని బట్టి అది హత్య ఆత్మహత్య అనే నిర్ణయము జరుగుతుంది. మూడు ఆత్మల్లో మొదటిదైన జీవాత్మని భగవద్గీతలో క్షరుడు అని చెప్పారు. క్షరుడు అంటే నాశనం అయ్యేవాడని అర్థము. శరీరం నాశనమైనా కూడా జీవుడు నాశనం కాడని కూడా ఇదే గీతలో మనం చెప్పుకున్నాం. ఒక చోట నాశనమగువాడని, వేరొక చోట నాశనం లేనివాడని అంట విచిత్రమే అయినా కూడా రెండు వాస్తవమే అని మనం తెలుసుకోవాలి. అయితే సందర్భానుసారము అలా చెప్పుకోవాల్సి వచ్చింది. శరీరము నాశనమైనప్పుడు జీవుడు నాశనం కాని మాట నిజమే. ఎన్ని శరీరాలు మారినా జీవుడు మాత్రం నాశనం కాడు. కానీ ఎప్పుడు నాశనం అవుతాడు, మోక్షం పొందినప్పుడే నాశనం అవుతాడు. ఇక్కడ నాశనం కాని మాట నిజమే అయినా జీవుడు క్షరుడే, నాశనం అయ్యేవాడే. అది ఎట్లా అంటే కర్మల నుంచి బయటపడ్డప్పుడు తిరిగి పుట్టాల్సిన అవసరం లేదు. పరమాత్మగా మారిపోయినప్పుడు ఇక జీవాత్మ యొక్క ఉనికే ఉండదు. అప్పుడు నాశనమైనోడే అని మనం చెప్పుకోవాలి. అప్పటిదాకా శరీరము తప్పకుండా జీవునికి ఉంటుంది. ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఆత్మను అక్షరుడు అని గీతలో స్వామివారు తెలియజేశాడు. అక్షరుడు అంటే నాశనం లేనివాడని. క్షరుడైన జీవుని అంటే నాశనం కలవాడిని, నాశనం లేని ఆత్మను కూడా మరణము కలవాడని సందర్భానుసారంగా చెప్పాల్సి వచ్చింది. హత్య ఆత్మహత్య అనడంలో ఆత్మహత్య యొక్క అర్థము ఆత్మ చంపబడుతుందనే అర్థము. ఆ విషయం అర్థం కావాలంటే అలా చెప్పక తప్పదు. దీన్ని ఎవరు అపార్థం చేసుకోకూడదు అంటున్నారు. మనకి ఇంకా హంతిన హన్యతే అని ఈ శ్లోకంలో కూడా తెలియజేశారు. అందువల్ల హత్యను గురించి పూర్తి వివరము ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది. ఆ హత్య ఆత్మహత్యల యొక్క వివరాన్ని మనం ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. ఆ హత్య అంటే ఇతరుల చేత చంపబడ్డమని, ఆత్మహత్య అంటే తన్ను తాను చంపుకోవడమని నేడు వాడుకగా అందరూ అంటూ ఉన్నారు. కానీ అది అలా కాదు.
ఎందుకంటే ధర్మము ఏనాడో అధర్మంగా మారిపోయింది కాబట్టి హత్య అన్న చోట ఆత్మహత్య అనుకోవాలి, ఆత్మహత్య అని జనాలు అన్న చోట హత్యగా మనం చెప్పుకోవాలి. కాబట్టి మనము ఈ విషయంలో ధర్మమేదో అధర్మమేదో వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది వచ్చే వారం చూద్దాము. ఈరోజు ఇక్కడికి ఆపేద్దాం, మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికి ప్రబోధార్పణం. నమస్కారం.